యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో నేతల మేత అంటూ ఐ న్యూస్ ప్రచారం చేసిన కథనంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. ల్యాండ్ కబ్జాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలకు ఆదేశించింది సర్కార్. కబ్జాకు గురైన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కబ్జా వెనుక సూత్రధారులు, పాత్రధారులు ఎవరన్న దానిపై అధికారులు నోరు విప్పడం లేదు. నాలా ల్యాండ్ కబ్జా వెనుక అధికార పార్టీ నేతలే ఉండటంతో అధికారులు చర్యలకు వెనకాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అటు చౌటప్పల్ మున్సిపల్ చైర్మన్ పాత్రపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఎస్ కిరణ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో నేతల మేత కథనం అయితే ప్రకంపనలు సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఆ చౌటుప్పల్ మున్సిపాలిటీలోని వలుగొండ రోడ్ లో దాదాపు 2 నుంచి 3 కోట్ల విలువ చేసేటువంటి నాలా భూమిని నాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ని అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు కబ్జా చేశారు. అయితే ఈ కథనంపై కూడా నేతల మేత అంటూ కూడా ఐన్యూస్ నిన్నటి నుంచి కూడా కథనాలు వేసినటువంటి నేపథ్యంలో ఇరిగేషన్ అదేవిధంగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు అయితే స్పందించారు. హుటాహుటిన కబ్జా జరిగినటువంటి ప్రదేశాన్ని సందర్శించారు. కబ్జా జరిగినటువంటి ప్రదేశాన్ని మొత్తం కూడా ఆ అధికారులు అయితే తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే కబ్జా రాయిలపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నాయి. అసలు సూత్రధారులు, పాత్రధారులు ఎవరనేది మాత్రం అధికారులు అయితే గుట్టు విప్పడలేదని కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే చాలా రోజుగా కూడా అక్కడ ఉన్నటువంటి నాలకు సంబంధించినటువంటి భూమిని మొత్తం కూడా మట్టితో చదును చేసి అక్కడ తమ ఆధీనంలోకి తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే పక్కన ఉన్నటువంటి సర్వే నెంబర్, బై నెంబర్ ద్వారా అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకొని అమ్మకానికి పెట్టేటువంటి కుట్ర కూడా చేసినట్టు కూడా తెలిసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ కుంభకోణం మొత్తం కూడా ఐన్యూస్ అయితే వెలుగులోకి తీసుకొచ్చింది. అయితే మున్సిపల్ చైర్మన్ అయితే వెంకట రాజుకు ఈ రాజు కనుసన్నల్లోనే ఈ కబ్జా జరిగిందనేటువంటి ఆరోపణలు అయితే వినబడుతున్నప్పటికీ కూడా అసలు కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు అని మాత్రం అధికారులు అయితే వెల్లడించడం లేదు. ఎందుకంటే దర్జాగా 40 అడుగుల వెడల్పు ఉన్నటువంటి నాలకు సంబంధించి దర్జాగా అక్కడ 4 అడుగులకు మాత్రమే కుదించారు. దర్జాగా అక్కడ హైవే పక్కనే ఉన్నటువంటి నాలకు సంబంధించినటువంటి ఖరీదైనటువంటి ల్యాండ్ లో మట్టి పోసి చదును చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే అధికార పార్టీ నేతల కనుసన్నలోనే ఈ తతంగం మొత్తం జరిగిందని కూడా చౌటుప్పల్లో ఓపెన్ సీక్రెట్ అయినప్పటికీ కూడా కబ్జాదారుల గుట్టు మాత్రం వీళ్ళు అధికారులు విప్పకపోవడంపై కూడా సర్వత్రా పలు విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనపై స్పందించినటువంటి అధికారులు కబ్జాదారులపై చర్యలు తీసుకుంటామని చెప్తున్నప్పటికీ కూడా అసలు కబ్జా చేసింది ఎవరిని మాత్రం అయితే గుట్టు విప్పకపోవడంపై కూడా అధికారులపై కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దాదాపు 2 నుంచి 3 కోట్ల విలువ చేసేటువంటి భూమిని మొత్తం కూడా ఇటు మున్సిపల్ అదేవిధంగా రెవెన్యూ ఇరిగేషన్ సంబంధించిన అధికారులు మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. రేపు అక్కడ బోర్డు కూడా పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ సదర్ ల్యాండ్ మొత్తం కూడా మున్సిపల్ అదేవిధంగా ఇరిగేషన్ సంబంధించిన ల్యాండ్ అని కూడా రేపు బోర్డు కూడా పెట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే ప్రకటనల ద్వారా సదరు భూమి మొత్తం కూడా ప్రభుత్వ భూమి అని కూడా ఇప్పటికే చౌటుప్పల్ మున్సిపాలిటీ వాసులకు కూడా ఇంటిచ్చినటువంటి అధికారులు మాత్రం అసలు ఆ భూమిని ఇన్ని రోజులు కబ్జా చేసింది ఎవరు, దర్జాగా కబ్జా చేస్తున్న అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అని కూడా ఇటు అధికారులపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే ఐన్యూస్ లో కథనం వచ్చేంత వరకు కూడా అధికారులు ఎందుకు స్పందించలేదని కూడా విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కూడా జోక్యం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే అంటే ఐన్యూస్ లో కథనం వచ్చేంత వరకు కూడా ఆ అధికారులు ఎందుకు చూసి చూడనట్టు వివరించారనేది కూడా పోలీసుల ఇటు జిల్లా కలెక్టర్ విచారణలో కూడా తేలేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ ఘటనపై కూడా జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించినట్టు కూడా తెలుస్తా ఉంది. దీంతో అక్రమార్కుల వెన్నుల్లో వణుకు పుట్టుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే వలిగొండ రోడ్ లో ఉన్నటువంటి 2 నుంచి 3 కోట్ల విలువ చేసేటువంటి భూమిని మొత్తం కూడా అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అసలు ఇన్ని రోజులు ఎవరు కబ్జా చేశారనేది మాత్రం ఉన్నతాధికారుల సమగ్ర విచారణలో తేలనుంది. పవన్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.